కూడికలో అందరినీ సంఘంలో చేరి మరి మీ వాక్యంతో ఒకరికొకరు చెప్పుకొని మా యొక్క బ్రతుకులో నెరవేర్చే వారిగా ఉండటకు మరి చెబుతున్నా నేను కూడా మీ యొక్క మాటలు తండ్రి మరి మీ యొక్క మాటలని మంచిగా చెప్పుటకు మా పరిశుద్ధాత్మ తోడుని కాల్చి కాపాడాలని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని వల్ల నేను ఈరోజు మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు. మరి ఈరోజు నేను చెప్పబోయే పాఠం బాప్తిస్మం పరలోకానికి మార్గమా అంటే ఈ యొక్క రెండు అంశాలుగా మనకు కనపడుతున్నాయి. ఒకటి బాప్తిస్మం అనేది, ఒకటి పరలోకం అనేది. బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? మరి ప్రపంచంలో క్రైస్తవులైన వారికి సరైన అవగాహన లేదని చెప్పాలి. ఒకరు బాప్తిస్మం తీసుకోకపోయినా పర్లేదు, యేసు నమ్మితే చాలని అనుకుంటున్నారు. మరి కొందరైతే బాప్తిస్మం తీసుకొని వారానికి ఒకసారి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే చాలు అని భ్రమలో ఉన్నారు. మరి బైబిల్ ప్రకారం మరి బాప్తిస్మం గురించి ఎలా ఇవ్వబడింది, దేనికోసం తీసుకోవాలి అనేది మనం బైబిల్ ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిగా బాప్తిస్మం తీసుకోక ముందు ఎవరి మాట వలన మనము తెలుసుకోవాలి. మరి దేని ద్వారా? మరి ఫర్ ఎగ్జాంపుల్గా ప్రపంచంలో ఏదైనా కంపెనీ వస్తే దాన్ని పరిశీలించి దాన్ని ఒక క్వాలిటీ రూపంలో ఇస్తారు. మరి ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. మరి దేవునిలో నిజమైన దేవుడు ఎవరు? మరి తెలుసుకోవాలంటే మనము ఎవరిని నమ్మాలి? మరి మొట్టమొదటిగా దేని ద్వారా వస్తుందని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కనుక విశ్వాసం అనేది దేవుని మాట వలన. ఆయన యందు పాపమేం లేదు. మరి పరలోకమందున తండ్రిని బయలుపరిచింది యేసుక్రీస్తు వారి మాత్రమే. కనుక అలాంటి ఆయననే మనం ఎంచుకున్నాము, విశ్వసించాము. మరి విశ్వసించిన మనము దేని నిమిత్తం విశ్వసించామంటే పరలోకానికి వెళ్ళడానికి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బాప్తిస్మం అనేది తీసుకోవాలంటే మరి బైబిల్లో ఎలా ఇవ్వబడిందో తెలుసుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది ఆజ్ఞ రూపముగా ఇవ్వబడింది. బాప్తిస్మం అది ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇంకో వచనం చూస్తే నికోదేమ అనే యూద అనే యూదులకు అధికారైన నికోదేమ అనే ఒక అధికారి అడుగుతున్నాడు. ఏమని? ఒకడు ఎలా జన్మించగలడని యేసుక్రీస్తు ప్రభు వారితో అంటున్నాడు. ఏమని? అది 3వ అధ్యాయంలో ఉంటుంది. మరి 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం నుండి అనుకుంటాను. 3వ వచనం. అందుకు యేసు అంటే అన్న కొద్దిగా ముందు వెళ్ళండి. అతడు రాత్రి ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. ఓకే, మరి చివరికి అది 4వ వచనం కూడా దాని 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలం జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. కనుక ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. ఓకే, బాప్తిస్మం మొదటిగా విశ్వసించాము, రెండవదిగా బాప్తిస్మం తీసుకున్నాం. ఇది పరలోకానికి వెళ్ళడానికి. 2 తీసుకున్నాం, ఒకటి నమ్మకం, ఒకటి బాప్తిస్మం. కనుక ఈ 2 ద్వారా మనం ఏం చేయాలి? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం నుండి అనుకుంటాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమేమి చేయాలో 2వ అధ్యాయము 38వ వచనం నుండి అనుకుంటాను. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుడి. పొందిన తర్వాత 42వ వచనం. వీరు అపొస్తలుల బోధ యందును సవాసమును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటను ఎడతెగక ఉండ్రి. కనుక అపొస్తలుల బోధ యందును ఉండాలి, సంఘంగా సవాసంగా కూడుకోవాలి. రొట్టె విరుచుట, ప్రార్థన చేయట, సవాసం అనేది ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. బాప్తిస్మం తిరుగుత ఇవన్నీ తీసుకున్న తర్వాత మరి ఏం చేయాలి? దేవునికి మహిమకరంగా జీవించాలి. సమయం ఓకే, రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే
మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఓకే, ఏమి చేయాలని నిర్ణయించుకుంటారు? సత్క్రియలు చేయాలి. ఓకే, సత్క్రియలు మనము ముందుగా మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ భూమిపై సత్క్రియలు చేయుటకు పంపించాడు. ఆయన ఎలా చేశాడో మరి యేసుక్రీస్తు వారు 1వ అధ్యాయం 10వ వచనం అనుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 11 వచ్చిన అంటే భూమి మీద అంటే కీర్తికి తేవాలని ఉంటుంది అన్నమాట. 1:11 క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయ దేవునికి కీర్తి అనేది తీసుకురావాలి కనుక కీర్తి మొదటిగా సత్క్రియలు, దాని ద్వారా కీర్తి, మరి చివరిగా వెళ్ళిపోదాం. మరి పని కూడా చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను. చేయుటకు యేసుక్రీస్తు వారు అంటున్నమాట. నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు దేవుని పనిని సంపూర్ణంగా చేశాడు. మన జీవితంలో కూడా మనము దేవుని పని చేయాలి. బాప్తిసం తీసుకున్నాము ఒక నామ క్రైస్తవునిగా మాత్రమే కాదు, విశ్వసించాలి, నమ్మాలి, తర్వాత బాప్తిసం తీసుకోవాలి, తర్వాత సంఘ సహవాసం చేయాలి, తర్వాత దేవునికి మహిమ కీర్తి తేవాలంటే పని చేయాలి. పని చేస్తేనే ఎవరైనా జీవితం ఇస్తారు భూమిపై. మనం చేస్తున్న పని చేస్తేనే ఎవరైనా జీవితం ఇస్తారు. మరి పరలోకం వెళ్ళాలంటే ఒక బాప్తిసం తీసుకుంటే మాత్రం వెళ్ళిపోము కనుక మన జీవితంలో కూడా మరి టైం లేదు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఆ మాట, మనకు చేతికి ఏ పని అయినా వచ్చిన పనిని ఇక్కడే భూమిపై ఉన్నప్పుడు చేయాలి. మరి నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ పని చేయడం కానీ మరి ఏది చేయడం కానీ లేదు. కనుక మనం భూమిపై ఉన్నప్పుడు మనము దేవుని పని సంపూర్ణంగా చేయాలి. సంఘంతో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి, అన్యజనులకు సువార్త చెప్పడం విషయంలోనా, బీదలను ఆదుకోవడం విషయంలోనా, ఇవన్నీ సత్క్రియలు. కనుక దేవుని నమ్మకపోవడం కూడా పాపం. కనుక దాన్ని కూడా ప్రకటించాలి. చివరిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను. వారు శ్రమపడ్డారు. ఎవరు? దేవుని నమ్మిన వారందరూ శ్రమపడ్డారు. 7వ అధ్యాయము 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు కనుక ఎవరు? దేవునికి బ్రతికిన వారు, విశ్వాస వీరుల జాబితాలు మనం చెప్పుకుంటున్నాము. అపోస్తులు, మరి మోసే కానీ వాళ్ళంతా భక్తులు అనుకుంటున్నాము. మరి వాళ్ళంతా శ్రమపడ్డారు, అంతవరకు సహించారు. చివరిగా ఒక మాట తీసుకుని ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. 22 మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతము వరకు అందరూ సహించాలి, దేవుని కొరకు పని చేయాలి. అప్పుడు అంతము వరకు ఏదో మధ్యలో వెళ్ళిపోతాం, నా బాప్తిసం తీసుకున్నాం పరలోకం వెళ్ళిపోతాం కాదు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతారు. మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పరలోక తండ్రికి మరి సంఘానికి కృత వందనాలు చెబుతూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.